హలో. చూసారా ఎగ్జాక్ట్‌గా మనం తీసుకున్న లెవెల్స్‌కి సపోర్ట్ తీసుకుంది. అందరూ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. ఇది టైమ్ ఫ్రేమ్ 3 మినిట్స్‌లో ఉంది. పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. మార్కెట్ డౌన్ మూవ్‌మెంట్ ఇంకా అనుకుంటారు. చూడండి మనం తీసుకున్న లెవెల్స్ చూడండి. ఎగ్జాక్ట్‌గా పిన్ టు పిన్ సపోర్ట్ తీసుకొని పైకెళ్తుంది. పైకెళ్తుందంటే ఎలాగైతే రెడ్ క్యాండిల్ పడిందో మళ్ళీ అలాగే స్ట్రెయిట్ అవే ఎలాగైతే డైరెక్ట్‌గా వచ్చి పడిందో మళ్ళీ అలాగే డైరెక్ట్‌గా పైకెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ లైను ఈ ఫస్ట్ ఐ దాటిన తర్వాత ఒకవేళ ఈ ఫస్ట్ ఐ దాటకపోతే మనం అప్పుడు బేరిష్ సైడు ఊహించొచ్చు. ఇక్కడ గనుక రిజెక్షన్ వస్తే ఈ ఐ లెవెల్ దగ్గర రిజెక్షన్ వస్తే మనం డౌన్ మూవ్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడి వరకు మళ్ళీ. ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడి వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఈ హై బ్రేక్ అయింది అంటే మాత్రం మళ్ళీ ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఇది సెకండ్ రెసిస్టెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గనుక 3 మినిట్స్‌లో మనకి గ్రీన్ కింద గనక ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తే గనక మనకి డౌన్ మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈరోజు. ఇది 5 మినిట్స్‌లో చూద్దాం ఒకసారి. 5 మినిట్స్‌లో మంచి రెడ్ క్యాండిల్ ఉంది. అయినా కూడా మళ్ళీ చూడండి మన సపోర్ట్ లెవెల్‌ని ఎలా రెస్పెక్ట్ చేసిందో. ఈ రెస్పెక్ట్ చేసిన లెవెల్ ఇక్కడి వరకు వెళ్ళాలి యాక్చువల్‌గా. ఇక్కడికి దీని బిలోనే ఈ ఓపెనింగ్ కూడా చూడండి. దీని బిలోనే ఓపెన్ అయింది. కనుక ఒకవేళ ఈ లెవెల్ కిందే మనకి గ్రీన్ క్యాండిల్ కిందికి బ్రేక్ డౌన్ గనుక ఒక రెడ్ క్యాండిల్ ఇస్తే మళ్ళీ ఇది ఫస్టు సపోర్ట్ అవుద్ది. ఇది సెకండ్ సపోర్ట్. ఇది థర్డ్ సపోర్ట్ అవుద్ది. ఈ థర్డ్ సపోర్ట్ ఒకవేళ ఇంతవరకు గనుక నిన్నటి డేని లో బ్రేక్ చేస్తే గనుక ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ డౌన్ మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది చెప్పడానికి నేను చిన్న వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. థాంక్ యూ.